తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. 1946లో ఏప్రిల్ 3వ తేదీన వీరు అమరులు కావడం జరిగింది. వీరు అమరులైనప్పటి నుంచే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్టార్ట్ అయి 1951 వరకు కంటిన్యూ కావడం జరిగింది. మరి ఈ పోరాటంలో తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా, నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 4,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా వేలాది గ్రామాలు ఈ ఫ్యూడల్ లార్డ్స్ నుంచి, అంటే ముఖ్యంగా ఈ జమీందారులు కానీ, దేశ్ముఖులు కానీ, దేశపాండేలు కానీ, అదేవిధంగా పట్వారీలు కానీ, వీళ్ళ పీడల నుంచి విముక్తి కావడం జరిగింది. సుమారు 10 లక్షల ఎకరాలు ఈ ఉద్యమంలో పంపిణీ చేయడం జరిగింది. మరి తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు ఈ రోజు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను మనం పోల్చి చూస్తే, దోపిడీ అప్పుడెంత కంటిన్యూ అవుతుందో ఇప్పుడు కూడా అదే దోపిడీ కంటిన్యూ అవుతుంది. కాకపోతే దోపిడీ స్వరూపం మారింది, కానీ ప్రజలు కొంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా మాట్లాడుతున్నారు. కానీ అన్ని రంగాల్లో బీసీలు అనే వాళ్ళు పూర్తిగా అణచివేయబడ్డటువంటి వర్గాలు. ఇవాళ దొడ్డి కొమరయ్య గారిని గుర్తు చేసుకోగానే మనకు ముఖ్యంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మన కన్నుల ముందు ఆవిష్కృతమవుతుంది. వారు ఆ రోజుల్లో నైజాం రజాకర్లు కలిసి ప్రజల మీద సాగిస్తున్నటువంటి మారణకాండ మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మనకు ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థలో కొన్ని వేల ఎకరాల భూములు కేవలం కొద్ది మంది చేతుల్లో ఉండి ప్రజలు వెట్టి చాకిరి చేసి బతకాల్సినటువంటి పరిస్థితి. జీ హుజూర్, బాంచందోరా, కాల్మోక్తా అని చెప్పి బతికినటువంటి రోజులు. తెలంగాణలో చూస్తే భూస్వాములు, అక్కడ మీరు సూర్యాపేటకు వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నటువంటి దొరకు 1,50,000 ఎకరాల భూమి. అదేవిధంగా మీరు ఇక్కడ వచ్చేస్తే మహబూబాబాద్లో ఆ జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి అని ఉంటారు, సూర్యాపేటనేమో ప్రతాప్ రెడ్డి. ఈ జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి గారికి కూడా 1,000 ఎకరాల భూమి. అసలు తెలంగాణ సాయుధ పోరాటం స్టార్ట్ అయిందే ఆ విష్ణూరి దేశ్ముఖ్ విష్ణు రామచంద్రారెడ్డి ఆగడాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా. వారి తల్లి జానకమ్మ చేసినటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగానే కడివెండిలో ఉద్యమం జరిగింది. ఆ కడివెండిలో అసూలు బాసినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. మరి ఆ రోజు వాళ్ళు సాగిస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగానే మన యాదవ సోదరుడైనటువంటి బండి యాదగిరి ఒక పాట రాశాడు. బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతావు కొడుక, నైజాం సర్కారోడాని గద్దరు మాబూమి సినిమాలో పాపులర్ చేశాడు. కానీ ఒరిజినల్ గా రాసింది మహబూబాబాద్ జన్నారెడ్డి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా. తెలంగాణలో అనేకమైనటువంటి జాగీర్లు ఇట్లాంటివి, అటు తీసుకుంటే కంటాత్మకూరు వరంగల్ జిల్లాలో. అదేవిధంగా మీరు చూస్తే అకృత్యాలను కూడా చూస్తే ఈ మన కడివెండి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అదేవిధంగా చాకలి ఐలమ్మ కూడా ఈ విష్ణురు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడింది. ఇక్కడ ఇటు పక్కనే ఉన్నటువంటి బైరాన్పల్లి గ్రామంలో రజాకర్లు సుమారు 1,200 మంది రజాకర్లు ఆ గ్రామం మీద దాడి చేసి గ్రామాన్ని దిగ్బంధం చేసి కల్పించినట్లు కాల్చి పడేస్తే ఒక 120 మందిని కాల్చి చంపారు. ఆ 120 మంది కాల్చి చంపడమే కాకుండా శవాలన్నీ ఆ ఊర్లో పోగేసి ఆ శవాల చుట్టూ ఆ గ్రామంలో ఉన్న మహిళలందరినీ వివస్త్రాలు చేసి అక్కడ నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. అది ఆ రోజు జరిగినటువంటి అకృత్యాలు. రావణకాండకు అది పరాకాష్ఠం. అట్లాంటి ఆగడాల నుంచి బయటపడ్డటువంటి తెలంగాణ ఈరోజు ఏమైందనేది మనం మళ్ళీ మాట్లాడదాం. ముఖ్యంగా మరి నైజాం వ్యతిరేకంగా, ఈ రజాకర్లకు వ్యతిరేకంగా అనేక మంది అసూలు భాషల్లో, అందులో బహుజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈవెన్ కొంతమంది రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని తమ ఆస్తుల్ని దారబోసినటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఆరుట్ల రామచంద్రారెడ్డి కావచ్చు, లేదా ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. కానీ మెజారిటీ అగ్రవర్ణాలు, ముఖ్యంగా ఈ మనం ఏదైతే దేశ్ముఖులు అంటున్నామో, ఈ దేశ్ముఖులలో 95% రెడ్డిలు వెలుమాలు తప్ప ఇంకోరు లేరు. దేశపాండేలు అనే వాటిలో 95% బ్రాహ్మణ్స్ ఉన్నారు. అంటే నైజాం స్టేట్ అంటే మనం అనుకున్నటువంటి ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం ఒకటే కాదు. నైజాం స్టేట్ అంటే మనకు అక్కడ పక్కన మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో అప్ టు ఔరంగాబాద్ వరకు కూడా
మన తెలంగాణ నైజాం రాష్ట్రమే. అట్లాగే కర్ణాటకలోకి వెళ్ళేస్తే గుల్బర్గా, బీదర్, బీరత్ ఈ 3 ప్రాంతాలు కూడా మనకు నైజాం స్టేట్లో కలిసి ఉన్నాయి. సో అది మల్టీలింగ్వల్ స్టేట్. ఒకవైపు ఏమో 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమాలు జరుపుకుంటూ ఉంటే ఇక్కడనేమో బైరాన్పల్లి సంఘటన, ఆ తర్వాత పరకాల సంఘటన, ఇట్లాంటి అనేకమైన సంఘటనలు. పరకాలలో కూడా మరొక జలియన్ వాలాబాగ్ ట్రాజెడీ, ఆడ కూడా 22 మంది నిలబెట్టి కాల్చి చంపినటువంటి సంఘటన. సో ఇవన్నీ కూడా తెలంగాణలో దొరలు సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా సాగించినటువంటి దమనకాండ. మరి అట్లాంటి దొరలే మళ్ళీ స్వాతంత్రం రాగానే గాంధీ టోపీలు పెట్టుకొని ఇక్కడ ప్రత్యక్షమవడం, ఇక్కడ పేరుకే తెలంగాణ హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల మీద, నైజాం ప్రజల మీద మారణకాండ సాగించినటువంటి కాసిం రజ్వీని రజాకర్ను శిక్ష చేయకుండా ఒక స్పెషల్ ఫ్లైట్ లో పాకిస్తాన్కి పంపినటువంటి ప్రదేశం ఇది. ఈ రాష్ట్రంలో, ఈ నైజాం స్టేట్ లో 4000 మంది అమరత్వానికి మరణానికి కారకమైన కాసిం రజ్వీని స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి పాకిస్తాన్కు పంపినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో మనం చూస్తున్నాం. ఎవరి కొరకు పనిచేసి త్యాగాలు చేశారండి వీళ్ళు? అంత త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే మళ్ళీ వీళ్ళకు భూమి లేదు, భుక్తి లేదు, విముక్తి లేదు, వెట్టి చాకిరి మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తే మళ్ళీ వాళ్ళు విప్లవ బాట పట్టాల్సి వచ్చింది. అనేక మావోయిస్ట్ ఉద్యమాలు ఇక్కడ వెలిసినాయి. తర్వాత కాలంలోనే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి భూ సంస్కరణల చట్టాలు తీసుకురావడం జరిగింది 1970s లో. ఆ తెచ్చిన భూ సంస్కరణల్లో కొంత భూమి సామాన్య మానవునికి వచ్చుండొచ్చు, కానీ ఈ రోజు కూడా తెలంగాణలో భూమి కూడా ఎక్కువ మట్టుకు ఆధిపత్య కులాల చేతిలోనే ఉంది. ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు సర్దాయి పాపారాయుడు కాలం నుంచి ఈ రోజు వరకు త్యాగాలు చేస్తూనే ఉన్నారు. త్యాగాలన్నీ వీళ్ళవంతవుతున్నాయి, భోగాలేమో వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. శ్రమ వీళ్ళదవుతుంది, సంపద వాళ్ళకు వస్తుంది. ఓట్లు వీళ్ళే అయినాయి, సీట్లు వాళ్ళే అయినాయి. మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. మనను అణిచివేసి, వేల సంవత్సరాలుగా అణిచివేసి, మనకు చదువు రానియకుండా, సంపద రానియకుండా, మనకు గౌరవం లేకుండా, అధికారం లేకుండా చేసిన వర్గాలకు మనం ఓటేసి వాళ్ళని సీట్లో కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు కొద్దిగా స్పృహతో ఆలోచించాల్సిందిగా కోరుతోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ఉద్యమం అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కొంత స్టార్ట్ అయింది, కొంతవరకు మనం కొన్నిట్లో విజయాలు కూడా సాధించినాం. కానీ రేపు రాబోయే కాలంలో తెలంగాణలో ఒక విప్లవాత్మక మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ వర్గాలను మనం భరిస్తే మన బతుకులు ఇంకా అధోగతే తప్ప ఇంకో విధంగా కావు. తెలంగాణ ప్రజలు మీరు అనేక త్యాగాలు చేసింది, ఇంకా చాలా ఈ త్యాగాలు. మనం ఇప్పుడు రాజ్యాధికారం ఏలాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు మళ్ళీ మనం ఈ దేశంలో అనేకమైనటువంటి అవమానాలకు గురవుతూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం అన్ని సంఘాలు కృషి చేసిన ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. అట్లనే కేంద్రంలో కులగణన జరుగుతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ మొదటి ఫేజు సెన్సస్ లో కాలం నంబర్ 13లో ఎస్సీ ఎస్టీని పెట్టి బీసీలు పెట్టకుండా మళ్ళీ కులగణన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు అంటే వాళ్ళ కులగణన జరిగితే లెక్కలు తెలిస్తే వాళ్ళ బొక్కలు తీస్తారని చెప్పేసి వాళ్ళు భయపడి ఇవాళ కులగణన జరుపుతలేదు. రేపు తెల్లారి 2వ ఫేజ్లో చేస్తామన్నారు. ఆ ఫేజ్లో జరుపుతారా లేదో ఎవరికి తెలియదు. 3వ విషయం ఏంటంటే కులగణన జరిగిన తర్వాత లెక్కలు చెప్పారంట. తెలంగాణలో కూడా కులగణన జరిపి లెక్కలు చెప్పలే. అసలు ఓట్లలో ఈ కులగణనలో పాల్గొన్నటువంటి కులాల సంఖ్య పెరిగింది తెలంగాణలో. అది ఎట్లా పెరిగిందో ఎవరికి అర్థం కాని సమస్య. అంతకుముందు 61% ఉన్న బీసీలు అంటే తెలంగాణ ఈ సర్వే తర్వాత 56% అయింది. అంతకుముందు 14,70,000 ఉన్నటువంటి రెడ్డి వర్గము 19 లక్షలకు వచ్చింది. కేవలం 2014 నుంచి 23 వరకు 9 ఏళ్లలో వాళ్ళేమో 14,70,000 నుంచి 19 లక్షలు అంటే 4,30,000 పెరిగి బీసీలేమో తగ్గింది. ఈ లెక్కలు చెప్పమంటే ప్రభుత్వాలు చెప్పు. అట్లనే కేంద్ర ప్రభుత్వం మహిళల పైన ఎక్కడ లేని ప్రేమ తీసుకొచ్చేసి ఈ మళ్ళా 16, 17, 18లో వాళ్ళు మహిళలకు 1/3 రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తున్నాం. మరి మేము 42% రిజర్వేషన్ సంబంధించి మా బిల్లు వచ్చి మీ దగ్గర 1 year అయింది. దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు. మరి తెలంగాణలో బీసీలకు మాత్రం రిజర్వేషన్లు వద్దు, 42% ఇవ్వకూడదు. కానీ
అగ్రవర్ణాలకు రావడం కొరకు మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చాం. మేము మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అడ్డుకుంటలే. కానీ మా బాధ అంతా ఏంటంటే మా బీసీ మహిళలకు రిజర్వేషన్లు మరి ఎప్పుడు వస్తాయి? మేము కోరుకునేది ఏంటంటే మీరు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చి 50% మిగతాది బీసీలకు ఇచ్చిండ్రు. మాకు రాజకీయ రంగంలో కూడా అట్లాగే మీరు ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. వాస్తవానికి మా డిమాండ్ మా జనాభా ఎంతో మాకంతా కూడా రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్లు రావాలి. కానీ మీరు అటు విద్యా ఉద్యోగాలలో ఇవ్వరు, స్థానిక సంస్థల్లో ఇవ్వరు, అదేవిధంగా చట్టసభల్లో కూడా ఇవ్వరు. కానీ మహిళలకు మాత్రం ఇవ్వడం కొరకు స్పెషల్ సెషన్ పెడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారు కూడా నేను ఆ 50% సీలింగ్ గోడలు బద్దలు కొట్టేస్తా, రకరకాల ఉత్తర కుమారుని మాటలు చెప్పి కనీసం పార్లమెంట్ లో బీసీల గురించి మాట్లాడిన పాపన పోయి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రకరకాల మాటలు మాట్లాడి కేంద్ర ప్రభుత్వం పైన ఒక్క పల్లెత్తు మాట మాట్లాడతలే. 42% రిజర్వేషన్ సంబంధించి ఏ రోజు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి మాట్లాడలేదు. ఇవాళ మేము చెప్పేది ఒకటే, బీసీల పట్ల ఏ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేవు. ఎందుకంటే ఈ 3 పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ బీసీలు ఆ విషయాన్ని గమనించాలి. జరుగుతున్న అన్యాయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ బీసీలు కేవలం ప్రభుత్వాలు ఇచ్చే రాయితీల మీద బతికేటువంటి పరిస్థితికి దిగజార్చింది పాలకులు. ఇవాళ మనకేమో రాయితీలు పట్టేసి వాళ్ళేమో లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. మీరు ప్రాజెక్టుల పేరు మీద మీకు చెప్తే 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒట్టి ప్రాజెక్టుల మీద 1,83,000 కోట్లు ఖర్చు పెట్టింది. గత 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం కూడా సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 2 years 4 months లా. అంటే దాదాపు 2,80,000 కోట్లు మీరు ఖర్చు పెట్టిండ్రు. బీసీలకు ఎంత ఖర్చు పెట్టినరా బాబు అంటే ఏమీ లేదు, గుండు సున్నా. కార్పొరేషన్లకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చింది గుండు సున్నా. అరే మరి బీసీలు ఎట్లా అభివృద్ధి కావాలి? బీసీలు వీళ్ళు అభివృద్ధి కావద్దా? కేవలం మీరు ఇచ్చేటువంటి రాయితీలు సంక్షేమం మీదనే వీళ్ళు ఉండాలనా? వీళ్ళకంటూ ఒక ఆత్మాభిమానం లేదా, ఆత్మగౌరవం లేదా? వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడకూడదా? ఎంతసేపు మీకు శ్రమ చేసి మీ సంపద పెంపొందించడానికి వీళ్ళు ఇక్కడ కష్టపడాలనా? మరి బీసీలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము మా ఇంటలెక్చువల్ ఫోరం కానీ పొలిటికల్ ఫ్రంట్ కానీ మేమంతా కూడా కలిసి పనిచేస్తున్నాం. బీసీ ప్రజలారా ఇప్పటికైనా మీకు చెప్తున్నాం, మీరు ఈ విషయాలను అర్థం చేసుకుని మీరు కూడా మాతో కలిసి పోరాటం చేయకపోతే మనం మళ్ళీ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ అడగంది అమ్మ అయినా ఇవ్వదు. ఇవాళ నిన్ననే సర్వాయి పాపన్న గారి మన జయంతి ఉత్సవాలు చూసుకున్నాం, వర్ధంతి ఉత్సవాలు చేశాం. అందులో ఒకటే వారి నుంచి మేము గమనించింది ఏంటి, వారు కూడా చెప్పింది ఒకటి, రాజ్యం రావాలంటే పోరాటం చేయాలి, పోరాటం చేయకుండా రాజ్యం రాదు. అట్లాగే ఇప్పుడు బీసీలు కూడా రాజ్యం రావాలంటే పోరాటం చేయాలి. ఆ రోజేమో వాళ్ళు కత్తి పట్టుకుని యుద్ధం చేసిండ్రు, ఈ రోజు మనం బ్యాలెట్ పేపర్తో యుద్ధం చేయాలి. సో ఆ యుద్ధంలో మన వాళ్ళకు మనం మూటేసుకోవాలి, అప్పుడే మన బతుకులు మారుతాయి. మన బతుకులు మనం తిరిగి రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఎవరికో మనం ఓటేసి మళ్ళీ మనకు అయ్యో నాకు ఇవి ఇవ్వండి అది ఇవ్వండి చెప్పి వారిని ప్రాధేయపడాల్సిన అవసరం మనకు లేదు. మెజార్టీ ప్రజలం మనం. కాబట్టి ఇవాళ కొమరయ్య గారి త్యాగమైన, అదేవిధంగా నిన్న ఉన్నటువంటి సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించాం. వారి త్యాగాలైనా, అదేవిధంగా ఈరోజు శివాజీ గారి వర్ధంతి కూడా. సో శివాజీ గారి వర్ధంతి, వారి త్యాగాలైనా నిజం కావాలంటే, వాళ్ళు కన్న కలలు నిజం కావాలంటే తెలంగాణలో ఖచ్చితంగా గోల్కొండ కిల్లా మీద బీసీ బావుట ఎగరాలి, జెండా ఎగరాలి. అప్పుడే మనం నిజంగా ప్రజలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ పోరాటం కొరకు మేమందరం కూడా కంకణబద్దులై ఉన్నాం. తెలంగాణ ప్రజలను కోరేది ఏంటంటే, ఇంకా ఈ దోపిడీ పాలకులు మనకొద్దు, వీళ్ళ వల్ల మనకు న్యాయం జరగదు. ఈ 3 పార్టీలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి, ప్రజలను వంచిస్తున్నాయి, ప్రజలను మోసం చేస్తున్నాయి. మనను మోసం చేయడానికే పుట్టినటువంటి పార్టీలు ఇవి. దయచేసి వాళ్ళకు ఓటేయకండి. బీసీలను అర్థం చేసుకుని రేపు రాబోయే కాలంలో వాళ్ళు మన బీసీలను ఎన్నుకోండి. ఖచ్చితంగా మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంబేద్కర్ గారు అన్నట్టు సకల సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారం. ఆ ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధించుకొని మనం మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల్లో తెలంగాణలో మరొక బీసీ ఉద్యమంతో వీరి కోటలు కూల్చేసి, వీళ్ళ గడీలు కూల్చేసి, బీసీల బావుట ఎగురవేసి మరి ఒక సమసమాజం, నవ సమాజం, ఒక సోషల్ జస్ట్ తెలంగాణను ఏర్పాటు చేసుకుందామని. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం
సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.